ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ పిటిషన్ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. షుగర్ వ్యాధికి వైద్యం కోసం పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ కావాలని కేజ్రీవాల్ కోరారు. ప్రైవేట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ పిటిషన్ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. షుగర్ వ్యాధికి వైద్యం కోసం పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ కావాలని కేజ్రీవాల్ కోరారు. ప్రైవేట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫోన్ ద్వారా అందించడానికి వాసు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, అంటే కేజ్రీవాల్ పిటిషన్ స్పెషల్ కోర్టు తిరస్కరణపై సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేజ్రీవాల్కి ఎప్పుడు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? సంపత్, ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ఇప్పటికీ 2 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రధానంగా ఆయన తన ఆరోగ్య కారణాలు చూపుతూ బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. తనకు డయాబెటిక్ ఉన్నందున దానికి సంబంధించి డాక్టర్లు రెగ్యులర్ గా చెకప్ చేయాలి, అట్లాగే వర్చువల్ గా డాక్టర్ తోని తాను కన్సల్ట్ అవుతానని చెప్పి ఆ పిటిషన్ లో పెట్టుకోవడం జరిగింది. దాన్ని కొట్టివేస్తూ జైల్లో ఆయన ఇప్పటికే జైలుకు సంబంధించి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జైలు ముందు నిన్న ఆపుకు సంబంధించిన మంత్రి ఆతిష్ అట్లాగే ఆప్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆయనకు డయాబెటిక్ ఉన్నందున ఇన్సులిన్ ఇవ్వాలని చెప్పి ఆప్ డిమాండ్ చేస్తా ఉంది. దీనికి జైలు అధికారులు తాము హాస్పిటల్లో ఆయనకి వైద్యకు సంబంధించిన అన్ని మందులు ఇస్తున్నామని చెప్పి, ఆయన ఆరోగ్యానికి ఎట్లాంటి ఆందోళన లేదని చెప్పి ఈ జైలు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు జైలు నుంచి సరిగా ఆరోగ్యకరమైన చికిత్స అందట్లేదని తాను బయటికి అంటే వర్చువల్ ద్వారా అంటే డాక్టర్ రెగ్యులర్ గా తనను కన్సల్ట్ చేసే డాక్టర్ ద్వారా అయితేనే తనకు నమ్మకం ఉంటుందని చెప్పి కేజ్రీవాల్ జైలు అధికారులు కూడా 2 రోజుల క్రితం లెటర్ రాశారు. దీనికి సంబంధించి జైలు అధికారులు కూడా స్పందిస్తూ ఆందోళన అంటే హెల్త్ మీద ఎట్లాంటి ఆందోళన చెందిన అవసరం లేదు, అవసరమైన మందులు కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేపిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా ఇవే కారణాలు చూపారు. తనకు డయాబెటిక్ ఉన్నందున రెగ్యులర్ గా డాక్టర్లతో చెకప్ చేయించుకోవాలి, అట్లాగే రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడాలి, ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. దానికి రౌస్ అవెన్యూ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఓకే వాసు, మొత్తంగా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం? సంపత్, ప్రధానంగా ఆపు నుంచి ప్రధానంగా వస్తున్నది. ఆయనని జైల్లోనే ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనకి ఆరోగ్య పరిస్థితి కావాలని ఆయన షుగర్ లెవెల్స్ పెంచి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా నిన్న ఆతిష్. ఓకే రైట్, థ్యాంక్ యూ వాసు.